శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తానని చెప్పారు. ధర్మవరంలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తానంటున్న ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. చెప్పవచ్చు. ముఖ్యంగా సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరున్న ధర్మవరంలో కూడా ఆ వేడి మరింతగా పెరిగింది. అయితే ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారు ప్రజా చైతన్య యాత్రతో వార్డు తిరుగుతున్నారు. అంటే ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా అంటే తిరగడానికి ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఒకటేనండి. ప్రధాన ఉద్దేశం ఈ పాదయాత్రకు కారణం ఏంటంటే వార్డుల్లో డైరెక్ట్గా అంటే మేము ఏదైనా ఇష్యూ కనుక్కోవాలి. ఇప్పుడు డోర్ టు డోర్ చేసినప్పుడు వచ్చే ఇష్యూ అనేది ఇండివిజువల్గా మాకు ఎదురవుతున్నాయి. అది కాకోకుండా మేము వార్డ్ వైజ్ కలెక్టివ్గా తిరిగినప్పుడు ఖచ్చితంగా ఒక ఏరియాని బట్టో లేకపోతే ఒక వర్గానికో కులానికో ఇక్కడ ఉన్న చిన్న చిన్న బిజినెస్లకు వాళ్ళకి ఏ రకంగా మనము మేలు చేయగలుగుతామనే ఒక డిస్కషన్ని ప్రజలతోనే తెలుసుకోవాలనే దాని మీద మనము ఈ యాత్రను మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు మేజర్గా అడ్వైజెస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి. డైరెక్ట్గా మేము మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు మాకేముంటుందో ఒకరి వ్యూ వస్తుంది. అది కాకోకుండా 10 మందితో కలిపి మాట్లాడినప్పుడు వాళ్ళ అడ్వైజులు వస్తాయి, రకరకాల వ్యూస్ వస్తాయి. దాని మీద ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ధర్మవరంలోకి వచ్చేటప్పటికి చేనేత పరిశ్రమ అతి పెద్దది. ఇంత పెద్ద పరిశ్రమలో కూడా గత 5 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువై కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అనేది మనకి ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు కులాల్లో కావచ్చు, ఈరోజు ఉన్న ఇప్పుడు మైనార్టీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మామూలు ఈ మెయిన్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీస్ అన్నింటిలో కూడా కంప్లీట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోవడం, దాని నుంచి మతాలకు కానీ కులాలకు కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న పనులకు కానీ ఎటువంటి అభివృద్ధి అనేది నోచుకోలేకపోతున్నారు. అట్లాంటి చోట కూడా మనం ఏదైనా సరే వాళ్ళని అడిగి మా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి అంటే దీని నుంచి ఈరోజు ఏదో ప్రచారం కంటే కూడా రేపు పొద్దున మా పాలన ఎలా ఉండాలి అనే దాని మీద ప్రజలతో అడ్వైస్ తీసుకోవాలనే ఒకటే మేజర్ కారణం ఉందండి. అయితే ముఖ్యంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఒకటి ప్రోగ్రామ్ అయితే చేశాడు. అంటే ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి అంటే అది ఒకటేనంటారా? గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఒక రోడ్లో ప్రాబ్లము లేకుంటే అతనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి, లేకుంటే అతని సొంత ప్రాబ్లం కొంచెం భూములు తక్కువ ఉన్నాయి, ఆయనకు టౌన్లో ప్రాపర్టీలు తక్కువ ఉన్నాయంటే ఆ ప్రాపర్టీలు చేసుకోవడానికి పనికి వస్తాయి. మా ఇది ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి ఉంటుంది. ఈరోజు ఈయన గుడ్ మార్నింగ్ అన్నాడు. నిజంగా చాలా సమస్యలు తేలేమో అనుకున్నాను నేను కూడా. నిన్న ఒక 8 వార్డులు తిరిగితే మాకు దగ్గర చెప్పాలంటే ఒక A4 సైజ్ పెద్ద బండిలు అన్నీ మాకు కంప్లైంట్స్ వచ్చినాయి అన్నమాట. అన్ని కంప్లైంట్స్ ఇన్ని మాకు అభివృద్ధి నోచుకోవట్లేదని చెప్పి చాలా వరకు రావడము. చాలా చోట్ల మళ్ళీ అదే మెయిన్ రోడ్లు బేసిక్గా మెయిన్ రోడ్లో తిరుగుతుంటే కూడా కాలువలు కానీ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ దాని నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా మాకు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా అవన్నింటినీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన చేసే పనితీరుని మేము ఏదో కామెంట్ చేయడం కంటే కూడా రేపు పొద్దున మేము ఎలా చేయాలని, ఎందుకంటే 2024లో వచ్చే తెలుగుదేశం ప్రభుత్వము ధర్మవరం దగ్గర తెలుగుదేశం జెండా కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలని మేము ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆయనకు మాకు పోటీ ఏం కాదు, ఎందుకంటే ఇది ప్రజల యాత్ర, ప్రజాయాత్ర, ఇది ప్రజల యాత్ర. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ చైతన్యవంతులు ప్రజలందరూ కలిసి చేస్తున్న యాత్ర. అంతేగాని ఇది గుడ్ మార్నింగ్ అని చెప్పి పొద్దున్నే మార్నింగ్ వాకులు చేసే యాత్ర అయితే కాదండి. అయితే ముఖ్యంగా అంటే చైతన్య యాత్ర చేస్తున్నారు. ప్రధానంగా ఏ డిమాండ్లు మీ దృష్టికి వస్తున్నాయి అంటే వీటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు ముఖ్యంగా అండి ఈరోజు మేము చేస్తున్నప్పుడు చాలా వరకు పెన్షన్ల ఇష్యూస్ చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఒంటరి మహిళలు కావచ్చు వీళ్ళందరికీ గతంలో ఇచ్చిన పెన్షన్స్ ఏవైతున్నాయో అవన్నీ తొలగించేయడం ఈ గవర్నమెంట్. మరి దాంతోపాటు ఏదో భూమి ఉంది, ఇల్లు పెద్దగా ఉంది అనే దాని మీదనో ఈ రకంగా ఏదో ఎక్కడన్నా ఒక 1000 రూపాయలు ట్యాక్స్ కట్టారనే దాని మీదనో వాళ్ళకి అసలు ఎటువంటి పథకాలు వర్తించుకోకుండా పోవడము, చాలా చోట్ల రేషన్ కార్డులు పోవడము, ఇవన్నీ కూడా ఎలా రకంగా కనబడుతున్నాయంటే అంతోకింతో గవర్నమెంట్ నుంచి వచ్చే దాని నుంచి ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటారు వాళ్ళు ఏదో జీవనాన్ని సాగించుకునే పరిస్థితుల్లో నుంచి ఈరోజు కంప్లీట్లీ వాళ్ళ బాధ్యతలన్నీ కూడా కుటుంబ సభ్యుల మీద పూర్తి స్థాయిలో పడిపోయే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ నుంచి గతంలో అందిన సహకారం ఏదైతే ఉందో అది ఈరోజు అందలేని పరిస్థితి చాలా వరకు కనబడుతుంది. దాంతోపాటు రోడ్లు ఇక్కడ మాకు ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే ధర్మవరంలో రోడ్లు అనేటప్పటికీ వర్షాకాలంలో ఈత కొట్టొచ్చు అన్నమాట, చెరువులు అవుతాయి మా రోడ్లు కూడా. ఆ పరిస్థితి ఎక్కువగా ఉంది. గతంలో కూడా చాలాసార్లు మేము దాని మీద ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మేము దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా చిన్న రోడ్లు ఇవన్నీ కూడా చిన్న పెండింగ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా క్లియర్ చేస్తాము. అది కాకుండా ఇంకా మేము కొంతమంది బిజినెస్కి సంబంధించిన వాళ్ళతో కూడా మేము మీటింగ్లు పెట్టుకోదలుచుకున్నాము. ఎందుకంటే మేము ఉన్న దాంట్లో ఈ చేనేత రంగం ఏదైతే ధర్మవరంలో బాగుందంటే చాలామందికి ఉపయోగపడే పరిస్థితి. ఎందుకంటే చాలా ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సబ్సిడరీ దానికి సంబంధించిన రంగానికి సంబంధించినవన్నీ కూడా అవన్నింటిలో కూడా ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా ఈరోజు రాజకీయాలు ఎంటర్ అవ్వడం వలన ఫేవరిజమ్స్ పెరిగిపోతున్నాయి. దాంట్లో
బయట ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ మా వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అను. ఈ రకంగా చేయడం వలన రాజకీయాలకు సంబంధం లేకుండా ఏదో సొంతంగా పనులు చేసుకునే వాళ్ళందరి పరిస్థితి కూడా ఏ రకంగా అయిపోయిందంటే, ఏదో పార్టీలోనో ఎవరెవరు కొమ్ముగా అయిపోకుంటే మాకు కూడా పనులు జరగవేమో, మాకు రోజు మా జీవనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుందేమో అనే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈరోజు ప్రజలని రాజకీయాలు జరగాలి, బిజినెస్ పరంగా జరగాలి. బిజినెస్ రాజకీయాలు ఇన్వాల్వ్ కానప్పుడే ఏదైనా సరే బిజినెస్ కూడా థ్రైవ్ అవుతుంది. అట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా ధర్మంలో తిరిగి తీసుకురావాలని కూడా చాలామంది మాకు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా గత నెల రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ధర్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది వాళ్ళకి? ఖచ్చితంగా అండి. ఈరోజు మనకు అంగన్వాడీలతో మొన్న నారా లోకేష్ గారు కూడా కలవడం జరిగింది. ఎక్కడ మన పాదయాత్రలో జరిగేటప్పుడు కూడా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రేపు పొద్దున దానిని మీట్ చేసేటట్టుగా మ్యాక్సిమం వాళ్ళ సమస్యలను కూడా తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్లో కూడా ప్రజల గురించి కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ శాలరీలు పెంచాలనేది ఒకటే ఈ గవర్నమెంట్ బయటకు చూపెడుతుంది, కానీ వాళ్ళు అడుగుతుంది నాణ్యమైన ఏవైతే ఫుడ్ ఏదైతే ఉందో పిల్లలకు పెట్టేది నాణ్యంగా రావాలి అనేసి. ఎందుకంటే మొన్న మేము కలిసినప్పుడు కూడా వాళ్ళు అదే డిమాండ్ చేశారు. దీంతోపాటు ఇది కూడా రావాలన్నా ఇదేదైనా పొరపాటు ఏంటంటే మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఆ పిల్లలందరినీ మేము చిన్నప్పటి నుంచి పెరిగే చూస్తున్నాం కాబట్టి మాకు ఆ బాధ్యతగా మేము అడుగుతున్నాం, మా డిమాండ్స్లో ఒకటిగా పెట్టుకున్నామని. సో ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు కూడా దాన్ని మీట్ చేస్తాము, డిమాండ్స్ అన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. అయితే చివరిగా గత 2019 ఎలక్షన్లో పార్టీని వీడిన వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు వేసుకొని వచ్చే ఎన్నికల్లో నాకే టికెట్ అంటూ ఫ్లెక్సీలు వేశారు. అంటే దీనిపైన చిన్న గొడవ కూడా జరిగినట్టుంది. దీనికి మీ ధర్మవరం పార్టీ ఇన్ఛార్జ్గా మీరేం సమాధానం చెప్తారు? ఆయన ఇంకా ఉన్నాడని తెలియదండి. ఉన్నాడు ఇంకా ఇక్కడే తెలియదు, నాకైతే ఆయన ఉన్నట్టు నాకు తెలియదు. రెండోది ఫ్లెక్సీలు గొడవ ఏం జరగలే, మా దగ్గర ఏం గొడవలు ఏం లేదు. ప్రశాంతంగా అందరూ ఈరోజు సింగిల్ టార్గెట్, ధర్మవరంలో తెలుగుదేశం నిలబెట్టడమే టార్గెట్ దీంట్లో. కాబట్టి అదే టార్గెట్తో ముందుకెళ్తున్నారు. ఎటువంటి గొడవలు కూడా పెట్టుకునే మూడ్లో లేరు. మా గొడవ ఏదైనా అంటే గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇవన్నీ ఎక్కడో చిల్లరగా జరిగిందని మేము ఇది చేసుకునేట్లేదు. ఎవరి పనుల్లో ప్రతి మండలంలోనూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. దాంట్లో గత 4.5 సంవత్సరాల నుంచి గట్టిగా నిలబడి పని చేసుకున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని బాగా ఫైట్ చేసి నిలబడ్డారు. మా దగ్గర అయితే ఏం గొడవలు ఏం లేవు. అట్లాంటి వ్యక్తులు ఎవరో ఉన్నారని కూడా నాకు కూడా గుర్తులేదు. నాకు అయితే పరిటాల శ్రీరామ్ గారి మాటల్లో విన్నాం. వచ్చే 2024లో తెలుగుదేశం పార్టీదే అధికారం అని చెప్పి, అలాగే వార్డులోని సమస్యలను అయితే పూర్తిగా తెలుసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలనే దాని గురించే